Today I am going to teach you about the great Charminar. అరే గుండు, చార్మినార్ దేనికి ప్రసిద్ధి? మంచి రుచికి, ధారాళమైన పొగకి. నాగార్జున సిమెంట్కి, బిర్లా వైట్ సున్నానికి కాదు, కూతుర గుండోడా. ఇంకెవరున్నారు మాత్రం వాళ్ళు? బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలీదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? ఒకసారి అడుగురా. నేను చెప్పింది అవును అబద్ధమా? వీడు కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువగా లేడు. మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపీగా ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఇదేంటి రంగు మారిపోయాడు? రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. డర్టీ ఫీల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోరు మీర దిన కంట్రీ. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలి తీసుకెళ్లి బట్టలు ఓడిచేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవాల్సిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించట్లే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేసాడు కానీ నేనైతే సొరపేడి నొక్కే శవపేటకులో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమని 3 పేర్లు కనుక్కున్నా. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ పిల్లలతో పోలుస్తాడు నన్ను. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తనను కాపాడినందుకే అంతగా సంతోషించిన సంధ్య ఆ కాపాడింది తన అన్నయ్య అని తెలిస్తే ఇంకెంతగా సంతోషిస్తుందో అని. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నా. ఎస్పీ, నాకు ఒక ఐడియా వచ్చింది. ఓ డ్రామా యాక్టర్ సంధ్య దగ్గరికి పంపించి నేనే మీ అన్నయ్యను అని చెప్పమన్నాం. సాచి పెట్టి చెంప మీద కొట్టకుండా భుజం మీద పడి అన్నయ్య అందనుకో, నువ్వు ధైర్యంగా ఎంటర్ అయిపోవచ్చు. అప్పుడు ఆడేమవుతాడు? డ్రామా అన్నయ్య అవుతాడు. నేనేమవుతాను? డ్రామా ఆడించిన అన్నయ్య అవుతావు. ఓహో, మొత్తం డ్రామా అవుతుంది. ఏంటి కారాపావు? టైర్ పంచరా? కాదు, నీ బుర్ర పంచరు. దిగు. అది కాదు ఎస్పీ, దిగితే బాగవుతుందా? ఆఫీస్కి నడిచిరా, సెట్ అవుతుంది. ఎస్పీ ఎస్పీ అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తా ఉండే. మీకు సబ్జెక్ట్ తెలిస్తే మాడతాం, తెలియకుండా ఏం మాడతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. కిరణ్ చాలా టఫ్ వీడు. సంధ్య, ఏంటి? నాకు మీ ఊరు చాలా నచ్చింది, మీ ఫ్యామిలీ కూడా నచ్చింది. నువ్వు అన్న తినేస్తున్నాడు రా, నేను తట్టుకోలేనని. ఏంటయ్యా డౌట్లు వస్తే అడుగుతావు, దానికి చిరాకు పడి భయపడి పారిపోతావేంటి? మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను. అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీయా? ఏంటి సార్ అది? ఇక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తయ్య పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా. పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. దీనికి మాత్రం రెడీ. చాలు, ఐ లవ్ యూ. కూర్చోండి. హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు.
అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా కారం డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నాను. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారం అయినా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్లే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే మన టాపిక్ వద్దాం. డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసి. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నాం? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, ఇక మా నాన్న విషయం అంటావా? ఆయన ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు పాపం. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, నా తొట్టి పెట్టి చిచి నా ఫోటోలు పెట్టి మర్చిపోతాను. తీసుకెళ్తాం. అమ్మాయితో డైలాగులు ఏమిటి? డైలాగులు లేవే. అదే వస్తాను. చూడమ్మా, నీకు ఇక్కడ ఏం భయం లేదు. హాయిగా పడుకో. ఇది పల్లెటూరు కాదు, పట్నం. దొంగలుంటారు, జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, రాత్రుళ్ళు ఎవరొచ్చినా తొందరపడి తలుపులు తీయకూడదు. పడుకో పడుకో. ఈ గదికి ఈ మంచానికి ఒక చరిత్ర ఉంది, తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు. మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడికి మొదటి రాత్రి ఇక్కడే. చదివితే మన మంచం మీద తొలినాటి రే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగింతలిడగా, ఈ గదికి చావుల గదిని కూడా మరో పేరుంది. ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య చచ్చిపోయాడు. ఇదే గదిలో ఇదే మంచం మీద మా నాన్నమ్మ చచ్చిపోయింది. జంగమ దేవర్లం ధర్మప్రభువులు దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము 4 ఇడ్లీ కట్టి. ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే
దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి సోమవారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోమవారికి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించేయి. ఒరే సొంటి నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమో నా మనసు సంతోషపెట్టడం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వడ బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టమంటారా? వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా అందుకేనా భూకంపాలు వస్తున్నాయి?